ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆదివారం ఉద్యమ కాలం నాటి దృశ్యాలు కనిపించాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిన బీతావాహ పాలన సన్నివేశాలను మరోసారి కాంగ్రెస్ సర్కారు కళ్లకు కట్టింది. స్వరాష్ట్ర పాలనలోనూ తన నిర్బంధ డిఎన్ఏను మార్చుకోబోమని ఆచరించి చూపించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నపల్లి పర్యటనకు రేవంత్ సర్కార్ అడుగడుగునా ఆంక్షలు విధించింది. ఎక్కడికక్కడ భారీ కేడ్లు పెట్టి గులాబీ సైన్యాన్ని నిరోధించింది. పెంబర్తి నుంచి కన్నపల్లి దాకా జాతీయ రహదారులపై ఎక్కడ పడితే అక్కడ సివిల్, ఇంటెలిజెన్స్, ఎస్బీ సహా అనేక పేర్లతో పిలిచే యూనిఫామ్ సర్వీసెస్ ను కాంగ్రెస్ ప్రభుత్వం శక్తివంచన లేకుండా ప్రయోగించింది. సర్కార్ నిర్బంధాలను దాటుకుని గులాబీ సేనలు వేలాదిగా కన్నపల్లికి చేరుకున్నారు. ఉద్యమ కాలంలో ప్రభుత్వ వ్యూహాలను ముందే పసిగట్టే అనుభవం కలిగిన బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రస్తుత పోలీసులు చేసిన వ్యూహాలకు చిక్కకుండా కేటీఆర్ పర్యటనలో భాగస్వాములయ్యారు. కేటీఆర్ కన్నపల్లి పర్యటన నేపథ్యంలో పోలీసులు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీగా పోలీసులు మోహరించారు. వందలాది మంది పోలీసులతో పికెటింగ్లు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను మేడిగడ్డకు వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ప్రతి బారికేడ్ల వద్ద పోలీసులు నానా యాగి చేశారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తూ అడ్డంకులు సృష్టించారు. అయినా జంకకుండా గులాబీ శ్రేణులు మేడిగడ్డ వైపు ఉత్సాహంగా అడుగులు వేశారు. ఓవైపు వానలు లేక నాట్లు వేసే పరిస్థితి లేని రైతుల బాధలను, మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్ వద్ద కాంగ్రెస్ వైఫల్యంతో వేలాది టీఎంసీల నీరు సముద్రంలోకి వృధాగా పోతున్న దుస్థితిని వివరించేందుకు కన్నెపల్లి పంప్ హౌస్ వద్దకు కేటీఆర్ బయలుదేరగా జనగామ జిల్లా పెంబర్తి, రఘునాథపల్లిలోని కోమల్ల టోల్ ప్లాజా, పరకాల చెలివాగు బ్రిడ్జి, కాటారం, మహదేవ్పూర్, కన్నెపల్లి వరకు అడుగడుగునా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వందలాది మంది బీఆర్ఎస్ శ్రేణులు కలిసికట్టుగా పోలీసుల వలయాలను ఛేదించి ఇనుప కంచెలను సైతం వంచివేసి కేటీఆర్ కాన్వాయ్ ముందుకు సాగేలా చేశారు. జనగామ జిల్లా పెంబర్తి వద్దకు రాగానే కేటీఆర్ కాన్వాయ్ ను పోలీసులు అడ్డుకున్నారు. అప్పటికే అక్కడికి వచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు ఒక్కసారిగా నిరసన తెలిపారు. పోలీసులు పెట్టిన భారీ కేడ్లను తొలగించే ప్రయత్నం చేశారు. కాన్వాయ్ ను ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పైనుంచి వచ్చిన ఆదేశాలను పాటిస్తున్నామని, కేటీఆర్ ఒక్క వాహనాన్ని మాత్రమే అనుమతిస్తామని పోలీసులు చెప్పారు. మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎంపీలు బోయినపల్లి వినోద్ కుమార్, మాలత్ కవిత, మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ సైతం పోలీసుల తీరుపై మండిపడ్డారు. బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించేందుకు యత్నించగా పోలీసులతో స్వల్ప తోపులాట జరిగింది. అన్ని వాహనాలను అనుమతించాల్సిందేనని, పోలీసులు ఎలాంటి నిర్బంధం పెట్టినా కన్నెపల్లికి వెళ్లి తీరుతామని కేటీఆర్ స్పష్టం చేశారు. కేటీఆర్ హెచ్చరికలు, బీఆర్ఎస్ శ్రేణుల నిరసనలతో పరిస్థితి చేయి దాటుతుందనే ఆందోళనతో పోలీసులు కేటీఆర్ కాన్వాయ్ ని అనుమతించారు. అక్కడి నుంచి 10 కిలోమీటర్లు రాకముందే పోలీసులు మళ్లీ అడ్డంకులు సృష్టించారు. రఘునాథపల్లి మండలం కోమల్ల టోల్ ప్లాజా వద్ద లారీలను అడ్డుగా పెట్టి కేటీఆర్ కాన్వాయ్ ను అడ్డుకున్నారు.
పరకాల సమీపంలోని వలివాగు బ్రిడ్జ్ వద్ద, ఆ తర్వాత కాటారం మహదేవ్పూర్ వద్ద అడ్డుకునేందుకు ప్రయత్నించారు. చివరగా కన్నపల్లి పంప్ హౌస్ సమీపంలోనూ కేటీఆర్ ను అడ్డుకునేందుకు విఫలయత్నం చేశాడు. కేటీఆర్ ను అడుగడుగునా అడ్డుకునేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డు పొడవునా ఘనస్వాగతం పలికారు. పెంబర్తి వద్ద కేటీఆర్ కాన్వాయ్ ను అడ్డుకున్న పోలీసులపై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి విరుచుకుపడ్డారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే పోలీసులతో తమ పర్యటనకు ఆటంకం కల్పిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనగామ జిల్లా రఘునాథపల్లి పరిధిలోని కోమల్ల టోల్ ప్లాజా వద్ద కేటీఆర్ కాన్వాయ్ ని అడ్డుకున్న పోలీసులతో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. ఓవైపు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే కాన్వాయ్ కు ఎవరూ అడ్డుపడకుండా పోలీసులను నెట్టివేశారు. తానే స్వయంగా రూట్ ను క్లియర్ చేసి కేటీఆర్ కాన్వాయ్ ను టోల్ గేట్ దాటించారు. కేటీఆర్ కన్నపల్లికి వెళ్లకుండా ఉండేందుకు ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాలలోని బీఆర్ఎస్ నాయకులను పోలీసులు శనివారం అర్ధరాత్రి నుంచే నిర్బంధించారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్లోనూ బీఆర్ఎస్ శ్రేణులను నిర్బంధించారు. అయినా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్బంధకాండను బీఆర్ఎస్ శ్రేణులు బద్దలు కొట్టి కేసీఆర్ నిర్మించిన కన్నపల్లి పంప్ హౌస్ వద్ద గోదావరి నీటి ప్రవాహాన్ని పరిశీలించారు.